ఫోన్ చేస్తాను రాము ఒక్క నిమిషం కన్నడికి చోట్ల పట్టుకుంది మా భర్త అన్నతో ఇంకేముంది భర్త మీ భర్త కాదు మా భర్త పేరు చెప్తే రాజశేఖర్ గారి నాయకత్వం, రాజశేఖరం గారి నాయకత్వం, రాజశేఖరం గారి నాయకత్వం. ఈరోజు చాలా హ్యాపీ అండి. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్లో ఈరోజు చాలా హర్షం తెలియపరుస్తున్న కారణం ఏంటంటే కూటమి తరపున అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మరి గౌరవ శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు 77,421 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది ఒక రకమైన చారిత్రకమైనటువంటి విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు గౌరవ శ్రీ జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్ అయినటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, అలాగే కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయినటువంటి గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ కుమార్ గారు, అదేవిధంగా మరి విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారిని జగ్గంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ ఓట్ల విభాగంలో మరి కార్యక్రమం నడిపించమని చెప్పేసి మరి మాకు అబ్జర్వర్గా కూడా వేయడం జరిగింది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రధానంగా జగ్గంపేట నియోజకవర్గం ఏంటి, ఉభయ గోదావరి జిల్లాలో ఏంటి, కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త తెలుగుదేశం, బీజేపీ, జనసేన వీళ్ళందరూ కూడా బలంగా కృషి చేయడం జరిగింది. పట్టభద్రులందరూ కూడా మరి అర్థం చేసుకున్నారు. ఎందుకంటే అధికార పక్షం ఇంతవరకు ఏ రకమైనటువంటి మచ్చ లేకుండా పరిపాలన విధానం కొనసాగించడం ప్రతి ఒక్క ప్రజానీకం కూడా గ్రహించడం జరిగింది. అందులో భాగంగా మరి అందరూ కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేకుండా వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా మరి రాజశేఖరం గారికి ఓటేయడం జరిగింది. భారీ మెజార్టీతో గెలవడం చూస్తుంటే మాకు భవిష్యత్తు కూడా మరి మళ్ళీ కూటమే వస్తుందని చెప్పేసి మేమైతే ఆశపడుతున్నాం. ఈ విజయం అయితే మరి జ్యోతుల నెహ్రూ గారు భుజస్కంధాల మీద వేసుకొని వారు సీఎం గారికి మాట ఇచ్చి రాజశేఖర్ గారిని భారీ ఆధిక్యతతో గెలిపిస్తామని ఏ రకంగా అయితే మాట ఇచ్చారో ఆయన గౌరవం నిలబెట్టడం కోసమని చెప్పేసి మేమందరం ప్రతి కార్యకర్తలం కూడా మరి చాలా బాధ్యతగా ఈ కార్యక్రమం మీద వేసుకొని కూడా మేము నడిపించాం. ఈ విజయం రాజశేఖర్ గారి విజయం కాదు, జ్యోతుల నెహ్రూ గారు విజయంగా అయితే మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే మాట తిప్పని నాయకుడు, మడవ తిప్పని నాయకుడు మరి ఈయన జ్యోతుల నెహ్రూ గారు. ఆయన ఆధిపత్యంలో ఒక కార్యకర్తలుగా మేము కూటమి తరపున ఉండడం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కనుక ఈరోజు ఇక్కడ గోకవరంలో మొత్తం తెలుగుదేశం కేడర్, జనసేన, బీజేపీ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసి మరి రాజశేఖరం గారికి హర్షం తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.